హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు అండి. నో షుగర్, లోడెడ్ నట్స్ అండి, విత్ హెల్దీ వేలో. దానికి కావాల్సిన పదార్థాలు మనం చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్: గసగసాలు, ఎండు ద్రాక్ష, పిస్తా, పంప్కిన్ సీడ్స్, కాజు, బాదం, నెయ్యి, రోస్ట్ చేసి పెట్టుకున్న శనక్కాయలు, మనం వేయించి పెట్టుకున్న శనక్కాయలు. ఇది వచ్చి పచ్చి కొబ్బరి తురుము, ఇది బెల్లము. బెల్లం చెప్పాను కదండీ! లాస్ట్ వీడియో ఎవరన్నా చూసినుంటే మీకు అర్థమవుతది. ఆ టెంకాయ తీసుకొచ్చి ఇంట్లో ప్రసాదం చేసి పంచాలని చెప్పాను కదా! సో, దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అంతా. ఎవరైనా లాస్ట్ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, వెళ్లి చూసేయండి. ఇదొచ్చి వేయించి పెట్టుకున్న చెనిక్కాయలని చెప్పాను కదా! మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అండి. చెనిక్కాయల పొడి అది. సో, మనం ఇక్కడ ఒక పాన్ తీసుకునేసి దానిలో 4, 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి మంచిగా కాగాక బాదం పప్పు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను దీనిలో నేను. గోల్డెన్ కలర్‌లో రావాలండి బాదం పప్పు అంతా. సిమ్‌లో పెట్టుకొని నేను బాదం పప్పుని వేయించుకుంటున్నాను నెయ్యిలో. అలాగే కాజుని యాడ్ చేశాను. ఇక్కడ జీడిపప్పుని కూడా యాడ్ చేసి బాదంతో పాటి నేను నెయ్యిలో వేయించుకుంటున్నాను. సో, బాదం, కాజు ఇవంతా మంచిగా మనకి గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత చూసారు గదా! పిస్తా అండ్ పంప్కిన్ సీడ్స్‌ని నేను యాడ్ చేసుకున్నాను. పిస్తా పప్పుల్ని కట్ చేసుకొని అండ్ పంప్కిన్ సీడ్స్‌ని కూడా బాదం పప్పు అండ్ కాజుతో నేను యాడ్ చేసి నెయ్యిలో వేయించుకుంటున్నాను మంచిగా. ఇవన్నీ చూసారు గదా! నెయ్యిలో. అండ్ ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షను కూడా వీటితో పాటే బాదం, పిస్తా, కాజు అన్నిటితో పాటు ఎండు ద్రాక్షను కూడా వేయించుకుంటున్నాను. మాడిపోకోకుండా మరీ ఎక్కువ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవ్వకుండా లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేయించుకుంటే మనం నెయ్యిలో సరిపోతదండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా. సో, మంచిగా పిల్లలకి హెల్తీ వర్షన్ కదా! సో, ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ఒక చిన్న గిన్నెలోకి ఈ డ్రై ఫ్రూట్స్‌నంతా ట్రాన్స్‌ఫర్ చేసుకునేస్తున్నాను. మంచిగా ఓన్లీ కోకోనట్ అండ్ జాగరీ వేయకుండా పిల్లలకి మంచిగా ప్రోటీన్స్‌తో ఉండాలి అంటే సో, మనం ఈ డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చే ఆప్షనల్ అండి మీకు డ్రై ఫ్రూట్స్ అవంతా. అండ్ పచ్చి తురుము పెట్టుకున్నాను గదా! నేను పచ్చి కొబ్బరిని తురుము పెట్టుకున్నది సేమ్ అదే పాన్‌లో డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్న పాన్‌లోనే నేను నెయ్యిలోనే ఈ పచ్చి కొబ్బరిని వేయించుకుంటున్నానండి. ఇదేంటంటే 2 కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుముకి నేను 1 ½ కప్పు బెల్లం తీసుకున్నానండి. 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరు వాళ్ళుంటే స్వీట్‌నెస్ కావాలి అనుకుంటే. సో, ఈ జాగరీ ప్లేస్‌లో మనం ఈ బెల్లం ప్లేస్‌లో చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ హెల్తీ వర్షన్‌లో పిల్లలకి కానీ, ఎవరైనా మంచిగా తినాలి అనుకుంటే, మనం బెల్లం యాడ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. సో, నేనైతే 2 కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుముకి 1 ½ కప్ బెల్లం మాత్రమే తీసుకుంటున్నాను. ఓవర్ స్వీట్ అవ్వకుండా మంచిగా నోట్లో పెట్టుకుంటే ఎక్కువ అబ్బా! అని అనకుండా మంచిగా ఉండేలాగా సో, నేను 1 ½ కప్ బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఇదంతా సిమ్‌లో జరగాలండి. ఎందుకంటే, మనం హై ఫ్లేమ్ పెట్టేసాము అంటే పచ్చి కొబ్బరే కదా! సో, అడుగంటేసి స్మెల్ చే స్మెల్లొస్తది. మనం తినేటప్పుడు అండ్ కలర్ చేంజ్ అవుతది. సో, మొత్తం సిమ్‌లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు 10-15 మినిట్స్ తీసుకుంటదండి. లో బెల్లం మంచిగా కరగడానికి చూసారు గదా! ఎంత మంచిగా కలర్ చేంజ్ అవుతుంది బెల్లం అంతా కరిగే కొద్దీ. మీకు మంచిగా బెల్లం యాడ్ చేసుకునే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు షుగర్ అయినా ఓకే అనుకుంటే, ఆ బెల్లం ప్లేస్‌లో మనం షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ అండి. 2 కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి తురుముకి 1 ½ కప్ ఆఫ్ బెల్లం. సో, మనము ఎక్కువ యాడ్ చేసుకుంటే ఓవర్ స్వీట్ అయిపోతదని నేను మాత్రం 1 ½ కప్ మాత్రమే తీసుకున్నానండి ఇక్కడ. చూసారు గదా! మంచిగా కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో బెల్లం మెల్ట్ అయ్యే కొద్దీ ఇక్కడ మనకి. సో, ఈ కన్సిస్టెన్సీలోకొస్తదండి. బెల్లం అంతా మెల్ట్ అయ్యి మన కొబ్బరికి మంచిగా పడుతుందిప్పుడు. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! బాదం పప్పు, కాజు, కిస్మిస్ అదే ఎండు ద్రాక్ష అవన్నీ యాడ్ చేస్తున్నా. అలాగే గసగసాలు, చెనిక్కాయల పొడి చెప్పాను కదా! ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న మనం వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చెనిక్కాయల పొడి. సో, మంచి ప్రోటీన్స్ ఉంటదండి ఇవన్నీ మనకి యాడ్ చేస్తే పిల్లలకి కానీ, ఎవరికైనా ప్రెగ్నెంట్ లేడీస్‌కి కానీ మంచిగా అందరూ మంచిగా తినొచ్చిది. హెల్తీ వెర్షన్ ఆఫ్ డ్రై ఫ్రూట్ జాగరీ కోకోనట్ లడ్డు ఇది.
సో, మనం ఇవన్నీ అండ్ దీనిలో మనం కావాలనుకుంటే ఇలాచీని పొడి చేసి కూడా మనం వేయించి దానిలో వేసుకోవచ్చు. సో, కూల్ అయిన తర్వాత 2 హ్యాండ్స్‌కి మనం నెయ్యి రాసుకుంటూ లడ్డూలు కట్టుకుంటూ పెట్టుకోవాలి. లేదంటే హ్యాండ్‌కంతా కరుచుకుపోతది గదా! సో, నెయ్యి రాసుకొని మంచిగా ఇలా లడ్డూ షేప్స్ చూసారు గదా! ఎంత మంచిగా వస్తున్నాయో లడ్డూస్ రౌండ్‌గా నెయ్యి రాసుకుంటే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గదా! చూసారు గదండీ! ఎంత బావున్నాయో చూడ్డానికి కూడా. ఈ లడ్డు వచ్చేసి నేను చెప్పాను గదా! లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. గుడికెళ్ళి 16 రోజు నేను కొబ్బరికాయని తీసుకొచ్చి ప్రసాదం చేసి పంచాలని చెప్పాను గదా! ఆ కొబ్బరికాయతోనే నేను ప్రసాదం చేసి పంచుతున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.